ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవన శైలితో పాటు అనారోగ్య కారణాలు, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారపర్యంగా కూడా ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఖలీదు విషయంలో లాగా అందరికీ దాతలు ముందుకు రాకపోవచ్చు. పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించే స్తోమత కూడా లేకపోవచ్చు. కానీ పట్టుదల ఉంటే ఊబకాయం నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. అసలు ఒబెసిటీ ఎలా వస్తుంది, దానికి చెక్ ఎలా పెట్టొచ్చు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో అతి బరువైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఖలీద్ ఎట్టకేలకు బరువు తగ్గాడు. సౌదీ అరేబియా రాజు కింగ్ అబ్దుల్లా సాయంతో బతుకు జీవుడా అంటూ మళ్లీ ప్రపంచంలోకి ఓ సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టాడు. కానీ చాలా మంది శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు కొవ్వును కరిగించుకోవటానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది అతిగా తినటం వల్ల బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. అతిగా తినటం వల్ల లావవ్వరని నిపుణులు చెప్తున్నారు. నిత్య జీవితంలో కొన్ని అలవాట్ల వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజానికి బరువు తగ్గటం అనేది చాలా మందికి ఛాలెంజింగ్ టాస్క్. అయితే ఇది అందరూ భయపడేంత కష్టం కాదు. మనం చేయగలిగిన కొన్ని సాధారణమైన, అత్యంత ఆరోగ్యకరమైన అలవాట్లను క్రమం తప్పకుండా అనుసరిస్తే బరువు తగ్గటం చాలా ఈజీ. బరువు పెరగటంలో అతి ముఖ్యమైన అంశం మన అనారోగ్యకరమైన జీవన శైలి. దీంతో ఊబకాయం సమస్య సాధారణంగా మారిపోయింది. అందుకే శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనే కోరిక కూడా పెరుగుతోంది. కొంతమంది ఇంటి చిట్కాలు పాటిస్తూ బరువు తగ్గాలని ట్రై చేస్తుంటారు. ఇంకొంతమంది డైటింగ్ ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. కొంతమంది కఠినంగా వ్యాయామం చేయటం లేదా జిమ్కు వెళ్లటం ద్వారా బరువు తగ్గటానికి ప్రయత్నిస్తారు. కానీ శరీరాన్ని ఎప్పుడూ ఫిట్గా ఉంచుకోవటానికి, స్థూలకాయాన్ని తగ్గించుకోవటానికి, శరీర బరువును అదుపులో ఉంచుకోవటానికి కొన్ని సింపుల్ డైట్ హ్యాబిట్స్ పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. శరీరంలోని అధిక బరువును తగ్గించుకోవాలంటే వ్యాయామం, డైటింగ్ మాత్రమే సరిపోదు. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వ్యాయామం తదితరాలకు సమయం కేటాయించలేని వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో డైటింగ్ అనేది అనుకున్నంత సులువు కూడా కాదు. అటువంటి పరిస్థితిలో సులువుగా బరువు కోల్పోవటం కష్టం. కానీ తీవ్రమైన వర్కౌట్లు చేయటం ద్వారా లేదా ఆహారాన్ని పూర్తిగా మార్చడం ద్వారా మాత్రమే బరువు తగ్గొచ్చనేది సరికాదు. స్లిమ్ గా ఉండటానికి సహాయపడే చిన్న చిన్న రోజువారీ పనులు కూడా చేసుకుంటూ ఉండాలి. ఈ కాలంలో చాలా మంది ఉద్యోగాల్లో భాగంగా నైట్ షిఫ్టులు చేస్తున్నారు. మరికొంతమంది అర్ధరాత్రి వరకు ఫోన్స్ వాడుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా మిడ్ నైట్ వరకు మెలకువగా ఉండటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. ఇలా ఉన్న తర్వాత మరుసటి రోజే అధిక క్యాలరీలుండే ఆహారాన్ని తింటూ ఉంటారు. కాబట్టి ఇది బరువు పెరగటానికి కారణమవుతుంది. ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు పెరగకుండా ఉండాలంటే రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది పని ఒత్తిడి, టైం లేకపోవటం వల్ల, వివిధ కారణాల వల్ల శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి డైలీ నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ ఉండే పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెప్తున్నారు. చక్కెర ఉన్న పదార్థాలను రోజు తినటం వల్ల అధిక బరువు సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్, పాస్తా, నూడిల్స్ వంటి వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు, రోజు భోజనం చేసేటప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తినటం వల్ల ఊబకాయం వస్తుంది. టీవీ చూస్తూ తినటం కొంతమందికి అలవాటు ఉంటుంది. టీవీ చూసినప్పుడు ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా తెలియదు. దీనివల్ల అతిగా తిని బరువు పెరుగుతారని నిపుణులు చెప్తున్నారు. మరికొంతమంది వర్క్ ప్రెషర్ వల్ల తినకుండా ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తరువాత ఆకలి వేసినప్పుడు ఒకేసారి ఎక్కువగా తింటారు. ఇలా టైంకు తినకపోవటం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినటం వల్ల ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో శరీరం బరువు అంతకంతకు పెరుగుతూ వస్తుంది.
ఇప్పటికే ప్రపంచం ఒబేసిటీ సమస్యతో బాధపడుతుంది. మొత్తం జనాభాలో 38% ఊబకాయలు లేదా అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 12 ఏళ్లలో 400 కోట్ల మంది అంటే 51% మందికి కష్టాలు తప్పవు. ప్రస్తుతం ప్రతి 7గురిలో ఒకరు ఊబకాయం బారిన పడ్డారు. ఈ సమస్యను అదుపు చేయకుంటే 2035 నాటికి ప్రతి 4గురిలో ఒకరు ఒబేసిటీతో బాధపడటం ఖాయం. ఒబేసిటీ వల్ల ఆరోగ్య, సామాజిక, ఆర్థిక పరంగా పడే భారం అంతా ఇంతా కాదు. ఊబకాయ సమస్య వల్ల పడే ఆర్థిక భారం ప్రపంచ జీడీపీలో 3% వరకు ఉండొచ్చని అంచనా. అంటే ఆ మొత్తం $4 ట్రిలియన్ పైనే. ఈ విషయంలో ప్రభుత్వాలు, విధాన రూపకర్తలు తక్షణమే మేల్కొనాలని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ఎన్నోసార్లు సూచించింది. దిద్దుబాటు చర్యలు ఇప్పటి నుంచే చేపట్టకపోతే ఊబకాయం ప్రపంచానికి పెను సమస్యగా మారటం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఊబకాయం అనేది నిజానికి ప్రమాదకరమైన సమస్యగానే భావిస్తారు నిపుణులు. అది నిజం కూడా. ఊబకాయంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోవటం వల్ల పొట్ట, నడుము చుట్టూ ఎక్కువగా కొవ్వు చేరుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోనూ ఇలా కొవ్వు చేరటం వల్ల బరువు పెరుగుతాం. దీన్ని BMIలో కొలుస్తారు. మన ఎత్తు, బరువు ఆధారంగా BMI ఎంత అనేది నిర్ధారణ అవుతుంది. BMI 30కి చేరితే ఊబకాయల కేటగిరీలోకి చేరినట్లే. అధిక బరువు వల్ల క్యాన్సర్, హార్ట్ ఇష్యూస్ తో పాటు ఇతర రోగాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఊబకాయానికి చెక్ పెట్టడం మన చేతుల్లో పని. అందులో లైఫ్ స్టైల్ను మార్చుకోవటం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం, రోజు వ్యాయామం చేయటం లాంటి అలవాట్లతో ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. సంకల్పం ఉంటే కలిదిలా మనము ఆపరేషన్ లేకుండా ఊబకాయం తరిమి కొట్టొచ్చు. అంతేనా? ముందు జాగ్రత్తతో ఆహారపు అలవాట్లు మార్చుకుంటే దాన్ని మన దరి చేరకుండా వెళ్లగొట్టొచ్చు. For more videos like this, subscribe Big TV channel.